కృపాతిశయమును అనునిత్యము నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించేదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును నే కీర్తించేదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును నీ కృపా నీ కృపా
పాపము నాపై పనిచేయదు. నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే చేయనిది. నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే చేయనిది. మౌనిగా ఎదురుండేదా సాక్షిగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ఆరోగ్యం ఇచ్చిన దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఉద్యోగం ఇచ్చిన దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఈరోజు మనకి కూడు నీరు ఈ బ్రతుకు ఉందంటే అది దేవుడిచ్చిన వరమే. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా. మెట్టుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా. ఎంతమంది అంగీకరిస్తారండి? ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా. మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా. కృపతోనే రక్షణ నిచ్చావు. వలన కానే కాదు జీవితమంతా రుణస్థుడను. నీ అందే నిత్యము అతిశయము నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే చేయనిది. నీ కృపా, నీ కృపా, నీ కృపా నీ కృపా ఆకాశము కంటే చేయనిది. ఒక్క నిమిషం అండి. ఎవరైనా సందేహిస్తున్నారా దేవునికి స్తుతులు చెల్లించడానికి? ఇది నా బలము లేకపోతే నా కష్టం కూడా ఉంది దీంట్లో, నా తలాంతులు కూడా ఉన్నాయి దీంట్లో, నా నైపుణ్యత కూడా ఉంది దీంట్లో. ఈరోజు నాకు ఈ సక్సెస్ ఉందంటే అది నా బట్టి కూడా అనే ఆలోచన వస్తున్నట్లయితే ఒకసారి నెబుకద్నెజర్ రాజుని జ్ఞాపకం చేసుకో. నెబుకద్నెజర్ రాజు అంటే ఇదిగో నేను కట్టిన సౌందర్యమైన బబులోను అన్నాడు. అంతే. ఏమైంది? దేవుడు వెంటనే తగ్గించాడు, ఒక అడవి మృగంలాగా చేశాడు. ఈరోజు ఎవరైనా సందేహిస్తూ ఇది నా బట్టి అని అనుకున్నారనుకోండి, ఇట్స్ నాట్ లైక్ యూర్ అండర్మైనింగ్ యువర్ సెల్ఫ్ ఆర్ డిగ్రేడింగ్ యువర్ సెల్ఫ్, బట్ ఆల్ ద గ్లోరీ దేవునికి తగిన మహిమ ఆయనకి చెల్లాలి. ఆమెన్. ఇది నేను ఈరోజు ఏదైనా నా జీవితంలో ఉందంటే కేవలము దేవుని కృప అని నమ్మిన వారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? అన్న రీతిగా మనం ఆరాధిద్దాం. ఎస్. ఇల్లు వాహనమున్నాయంటే నీదు కృపాదానమే. బలము ధనము ఉన్నాయంటే నీదు కృపాదానమే. ఇల్లు వాహనమున్నాయంటే నీదు కృపాదానమే.
చూడగా